హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిద్ధు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో మనం మంచి ఫిట్నెస్ కంటెంట్ గురించి తెస్తూ ఉంటాం. సో మీకు కూడా ఒక మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతూ ఉంటుంది. సో ఫిట్నెస్ కంటెంట్ గురించి మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్కి. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ మన బిగినర్స్ గురించి అన్నట్టు. సో బిగినర్స్ చేసే మిస్టేక్స్ గురించి మనం ఈరోజు క్లియర్గా మాట్లాడబోతున్నాం. అంటే మీరు ఆ జిమ్ ట్రైనర్తో కానీ అక్కడ తీసుకున్న మెంబర్షిప్తో కానీ అండ్ ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ నేను చెప్తాను, మీరు ఏమేమి చేస్తారో. సో ఆ మిస్టేక్ మీరు చేయకుండా చేసుకోండి. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఎక్కడంటే, ఫస్ట్ చేసే మిస్టేక్ మెంబర్షిప్ దగ్గరనే చేసేస్తాం మనం. ఎందుకంటే మనం ఒక జిమ్ మెంబర్షిప్కి తీసుకోవడానికి వెళ్తాం అనుకో. ఒక జిమ్కి వెళ్ళినాక అక్కడ ఏం చేస్తాడంటే నీకు అతను ఆశ పుట్టిస్తాడు. అంటే నువ్వు 1 month తీసుకుంటే ఎక్కువ వస్తుంది, నువ్వు 3-4 months 6 months తీసుకుంటే తక్కువకి వస్తుంది అని చెప్పేస్తాడు. నువ్వు అక్కడ ఉన్న మోటివేషన్కి నువ్వేం చేస్తావు, అదే నేను 6 months తీసుకుంటే అయిపోతాయి కదా, తక్కువ పడుతుంది అనుకుంటావు. బట్ థింగ్ ఏంటంటే నువ్వు 6 months వెళ్ళవు, వెళ్ళేటోళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. సో అలా గురించి మాట్లాడుతున్నా. సో ఏంటంటే ఫస్ట్ 1 month తీసుకో. తర్వాత నీకు అలవాటు మంచిగా అనిపించింది, 1 month తర్వాత చేస్తా అని అనిపించింది అనుకో, నీకు ఫ్లెక్సిబుల్గా అనిపిస్తే తీసుకో. ఇంకా ఎంతైనా తీసుకో, ఆ తర్వాత నీ ఇష్టం. బట్ ఫస్ట్ వెళ్ళి 6 months 1 year ప్యాకేజ్ తీసుకోకండి, అది మీకే లాస్. సో ఫస్ట్ మీరు 1 month తీసుకొని తర్వాత ఫుల్గా ప్లాన్ చేసుకోండి. సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేగాని వెళ్ళేసి నేను 6 months తీసుకుంటా 1 year తీసుకుంటా అనుకున్నావు అనుకో, డెఫినెట్గా నువ్వు లూజ్ అవుతావు. సో బ్లెండర్ బిస్నెస్ గురించి మాట్లాడితే అదేం కాదు, మన జిమ్ ట్రైనర్లు ఇచ్చే సప్లిమెంట్స్ అన్నట్టు. మిమ్మల్ని బాగా మోటివేట్ చేస్తూనే ఉంటారు స్టార్టింగ్ నుంచి. నువ్వు జిమ్లో బిగినరీ కాబట్టి నీకేం తెలియదు, ఆ సప్లిమెంట్స్ గురించి ఏం తెలియదు, అండ్ ఆ ప్రోటీన్ గురించి నీకు తెలియదు కాబట్టి నిన్ను ఎర్రి అని చేస్తూనే ఉంటాడు. ఏమని, అరే నువ్వు ఇది తీసుకోరా నీకు బాడీ వచ్చేస్తుంది, ప్రోటీన్ తీసుకుంటే కానీ నీకు బాడీ రాదు, ఈ సప్లిమెంట్ వాడితే కానీ నీకు బాడీ రాదు అనుకుంటా నిన్ను మోటివేట్ చేస్తూనే ఉంటాడు. సో నీకు స్టార్టింగ్లో నీకు జిమ్ గురించి ఏం తెలియదు, డైట్ గురించి ఏం తెలియదు కాబట్టి నువ్వేం చేస్తావు, ఈ ట్రైనర్ చెప్పిందే నిజం అనుకోని నువ్వు, వాడు సప్లిమెంట్స్ బ్రాండ్ ప్రిఫర్ చేస్తాడు, తెచ్చిస్తా అంటాడు, పైసలు అంటాడు. సో ఇది తెచ్చిస్తావు, ఆ ప్రోటీన్ బాక్స్ ఏదో వాడతావు, ఒక ప్రోటీన్ బాక్స్ తోటి అయ్యేదేం లేదన్నట్టు. సో నీకు ఒక జెన్యూన్ ట్రైనర్ ఉంటే ఏమంటాడంటే, నువ్వు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకో బాబు అంటాడు. ప్రోటీన్ ఇంటేక్ అంటే నీ బాడీ వెయిట్కి డబుల్ కమ్మా ప్రోటీన్ ఇంటేక్ కావాలి నీవు రెగ్యులర్ బేసిస్ పైన. సో అది నువ్వు న్యాచురల్ ఫుడ్ తోటి కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక జెన్యూన్ ట్రైనర్ అయితే నీకు ఏమంటాడంటే, నువ్వు న్యాచురల్ ఫుడ్ తోటి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, ప్రోటీన్ సప్లిమెంట్ ఏమో అవసరం లేదని అంటారు. కానీ నీకు ప్రోటీన్ పోగానే వాడు ప్రోటీన్ ప్రమోషన్ చేసింది అనుకో, నీ దగ్గర అయిపోయింది, నేను మొత్తం ముంచుతాడు. ఇక నెక్స్ట్ మెల్లమెల్ల ఒకసారి ప్రోటీన్ తీసుకోమంటాడు, తర్వాత క్రియాటిన్ తీసుకోమంటాడు, తర్వాత మల్టీవిటమిన్ తీసుకోమంటాడు. సో అట్లా చెప్పుకుంటా మొత్తం నేను హోప్లెస్ చేసేస్తాడు. అంటే నీకు ఏదో ఆశ పెట్టేస్తాడు, నీకు రిజల్ట్స్ కూడా రావు. సో లాస్ట్కి మళ్ళీ రిగ్రెట్ అయ్యేది నువ్వే, అరే ఇది తీసుకున్నా కూడా అయితే లేదురా బై వేస్ట్ అనుకొని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ మనము నార్మల్గా ఫుడ్ తోటి కూడా కంప్లీట్ చేయొచ్చు. సో మీకు ఫుడ్ తోటి కంప్లీట్ అయినప్పుడు అప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోండి. అండ్ ఫస్ట్ మీకు ప్రోటీన్ సప్లిమెంట్స్ దాని గురించి తెలియనప్పుడే మీరు ప్రోటీన్ ట్రైనర్ని నమ్మి తీసుకోవద్దు, వాళ్ళు ప్రమోషన్ చాలా చేస్తూ ఉంటారు. సో మీరు తీసుకోవద్దు. అంటే అదే ప్రోటీన్ గురించి మీకు కంప్లీట్గా తెలిసేదాకా, సప్లిమెంట్స్ గురించి మీకు కంప్లీట్గా తెలిసేదాకా తీసుకోకండి. లేకపోతే నేను సప్లిమెంట్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసిన, దాన్ని చూడండి. లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళని కరెక్ట్గా అడగండి, వాళ్ళు చెప్తారు. సో మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే నువ్వు చేసే వర్కౌట్స్. సో ఫస్ట్ ఏంటంటే నువ్వు పోగానే హెవీగా వర్కౌట్ కొట్టడం అని హెవీగా చేయడం కానీ చేయొద్దు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే, నువ్వు బిగినర్వి కాబట్టి నీకు బేసిక్స్ తెలియదు. బేసిక్స్ తెలియనప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ వర్కౌట్ ఫామ్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలన్నట్టు. సో పోయి హెవీ వెయిట్ కొట్టడం కాదు, ఫస్ట్ నువ్వు వర్కౌట్ ఫామ్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని నేను హెవీ కొడతా, జిమ్లో ఎవరో చాలామంది హెవీ కొడుతూ ఉంటారు, వాళ్ళందరూ స్టార్టింగ్ నుంచి హెవీ కొట్టారు, వాళ్ళు ప్రోగ్రెసివ్గా హెవీ కొడతారు. సో నువ్వు ఫస్ట్ వెళ్ళినాక ఫామ్ మీద ఫోకస్ చేయి. ఫస్ట్ ఫామ్ ఎలా కొట్టాలి, నా ఫామ్ కట్టు వస్తుందా లేదా అని ట్రైనర్కి అడుక్కుంటా దాని చేసే ఏం కాదు. సో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది వర్కౌట్ గురించి ఫస్ట్ ఫామ్ అండ్ ఏ వర్కౌట్ దేనికి వేయాలి, అండ్ ఏ మజిల్ పార్ట్స్ ఉంటాయి, ఏ మజిల్ పార్ట్స్ దేనికి కరెక్ట్గా హిట్ అవుతుంది, ఏ వర్కౌట్ చేసి దేనికి కరెక్ట్ హిట్ అవుతుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని నువ్వు వెళ్ళేసి హెవీ వెయిట్స్ కొట్టేస్తా అంటే అది కరెక్ట్ కాదు. సో నువ్వు ఫస్ట్ వెళ్ళి ఫోకస్ చేయాల్సింది ఫామ్ పైన, బట్ నాట్ ఆన్ ద ఫోకస్, బట్ డోంట్ ఫోకస్ ఆన్ వెయిట్స్, డైట్. సో ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి డైట్. సో డైట్ ఏం చేస్తారంటే, మీరు డైట్ ఏదో ఫస్ట్ వెళ్ళేసి మీరు డైట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి. ఏదో అంటే బేసిక్ నుంచి ఫస్ట్ ఏంది, ఎగ్స్ మెల్లమెల్లగా ఎగ్స్ యాడ్ చేయండి, మెల్లమెల్లగా ఓట్స్, పీనట్ బటర్ మెల్లమెల్లగా యాడ్ చేయండి. అంటే మీరు పోగానే నేను ఇక్కడ నుంచి చెస్ట్ అండ్ చికెన్ బ్రెస్ట్ తీసుకుంటా ఇప్పుడే డైలీ, మళ్ళీ ఒక డైట్ ప్లాన్ చూసినాం అనుకో, ఒక ప్రొఫెషనల్ కానీ ఒక మంచి స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ చూసినాం అనుకో, భయం అయితే స్టార్టింగ్ అంతే తినడైంది నా వల్ల కాదనుకుంటావు, ఇండైరెక్ట్గా డిమోటివేషన్ వస్తుంది, అవసరం లేదా. సో అంత అవసరం మనకి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలా. ఏంటంటే 5 eggs నుంచో, అండ్ లైక్ ఒక
ఒక డేలో ఒక మంచి మీల్ తీసుకునడము, ఒక ఫ్రూట్స్ తీసుకునడము. సో అట్లా హ్యాబిచ్యుయేట్ చేసుకున్నాక ఒక 1-2 months అయిపోయినాక నువ్వు మంచి డైట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే నువ్వు బేసిక్స్ బిల్డ్ చేసుకోవాలి. డైట్ అంటే నేను ఇట్లా ఎగ్స్ తినాలి, ఇట్లా తినాలి అని తెలుసుకోవాలి. అంతేగాని నువ్వు వెళ్ళంగానే జిమ్ డే ఫస్ట్ వన్ వీక్లోనే నువ్వు మంచి డైట్ కావాలి, ఇక్కడ నుంచి గట్టి డైట్ వాడతా అంటే సెట్ కాదు. అది నీకు కాదు అంటే నువ్వు దాన్ని హ్యాబిచ్యుయేట్గా దాన్ని అలవాటు చేసుకోలేవు అన్నట్టు. నీకు అది చూస్తేనే చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది ఆ డైట్ని చూస్తే. సో నువ్వు ఆ డైట్ని కాంప్లికేటెడ్ అనిపించద్దు అంటే నువ్వు బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి వీక్లో కొన్ని ఐటమ్స్ అనేది యాడ్ చేసుకుంటూ పోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్లో మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. సో ఇన్ని గానం తినాలా నేనని అర్థమవుతుంది. అదే కానీ ఫస్ట్ వీక్లో నువ్వు అన్ని కాంప్లికేటెడ్ డైట్ చేసినావు అనుకో నీకు అసలు అర్థం కాదు, అది నీకు రిగ్రెట్గా అనిపిస్తుంది, ఒకటిసారి కొత్తగా అనిపిస్తుంది, దాన్ని నువ్వు వదిలేస్తావు చేయకుండా. సో అందుకమే మెల్లమెల్లగా యాడ్ చేసుకోండి డైట్లో కూడా. సో ఓట్స్ ఒకసారి, ఎగ్స్ ఒకసారి, చికెన్ ఒకసారి యాడ్ చేసుకుంటే సో అది నీకు విత్ ద ఎండ్ నీకు అది హెల్ప్ అవుతుంది. సో 5th పాయింట్ వచ్చేసి జంక్ ఫుడ్స్, బయట ఫుడ్ తినడం అన్నట్టు. సో నువ్వు బిగినర్ అయినప్పుడు ఈ స్మోకింగ్ కానీ ఈ జంక్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువ తింటే నీకు అది అస్సలు హెల్ప్ కాదు అన్నట్టు. సో నిన్ను అది పుష్ చేయదు ముంగటికి. సో ఎందుకంటే నీకు ఇప్పుడు స్మోకింగ్ అలవాటు ఉందనుకో అది నీకు డెఫినెట్గా ఒక ప్రాబ్లమ్ ఇస్తుంది. అంటే నీకు స్ట్రెంతే ఉండదు అసలు చెప్పాలంటే. నీకు స్ట్రెంత్ రాదు, నీకు స్టామినా పెరగదు. అండ్ నువ్వు జంక్ ఫుడ్స్ అవి తిన్నావు అనుకో అవి నీకు సరిగ్గా సపోర్ట్ చేయదు అండ్ నీకు స్ట్రెంత్ అనేది కూడా పెరగదు. సో ఏదో నువ్వు ఒకవేళ నువ్వు లీన్గా ఉండి వెయిట్ గెయిన్ అవుదాం అనుకున్నా అక్కడ ఎక్కువగా సపోర్ట్ అయ్యేది ఫ్యాట్కి. సో మజిల్ కంటే ఎక్కువ ఫ్యాట్ వస్తుంది. సో ఒకవేళ నువ్వు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నావు అనుకో ఇంకా జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తింటే అది ఇంపాసిబుల్ అనుకో, ఇక మర్చిపో, అది అవ్వదు. సో ఏంటంటే నువ్వు జంక్ ఫుడ్స్ పక్కగా చాక్లెట్స్, బిస్కెట్స్ అయినా సరే ప్రత్యేకంగా మీరు మానేస్తే, బయట ఫుడ్స్ కరెక్ట్గా మానేస్తే అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఫస్ట్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేయండి. మీరు మంచిగా జిమ్కి వెళ్తే అది నీకు ఒక పాజిటివ్నెస్ కూడా తెస్తుంది నీ బాడీలోకి. నేను జంక్ ఫుడ్ మానేసి ఒక ప్రొఫెషనల్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో అప్పుడు నువ్వు ఇంకా మంచిగా ప్రొసీడ్ అవ్వచ్చు డైట్లోకి. సో నువ్వు జంక్ ఫుడ్ మళ్ళీ తీసుకున్నావు అనుకో అది మళ్ళీ నీకు డిమోటివేట్ అనిపిస్తుంది అండ్ డెఫినెట్గా ఎందుకంటే రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా రావు. సో ఇంకా నువ్వు ఒక మంచి ప్రాసెస్ స్టార్ట్ చేసినాక దానికి సపోర్టివ్గానే ఏదన్నా సరే. సో అంతేగాని జంక్ ఫుడ్ తీసుకుంటా మళ్ళీ డే నైట్ తీసుకుంటా, ప్రాపర్ స్లీప్ ఇవ్వకుండా, ప్రాపర్ రెస్ట్ ఇవ్వకుండా, మీరు వీక్లో ఒకసారి రెస్ట్ ఇవ్వకుండా ఇట్లా చేస్తుంటారు అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ప్రొఫెషనల్ అథ్లీట్స్ ఉంటారు కదా, వీక్లో 4-5 times కూడా చేసేటోళ్ళు చాలామంది ఉంటారు ప్రొఫెషనల్లో. సో నువ్వు బిగినర్ అన్నప్పుడు మినిమం ఫస్ట్ డే అయినా రెస్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ బాడీకి రెస్ట్ అనేది కావాలి. అంటే ఒక సపోజ్ నువ్వే ఒక పని చేస్తున్నావు అనుకో, ఒక డే మొత్తం పని చేయగలుగుతావా అంటే పొద్దున్న నుంచి రాత్రి మొత్తం పని చేయగలుగుతా లేవు, నీకు రెస్ట్ కావాలి కదా. సో రెస్ట్ తీసుకుంటేనే ప్రాపర్గా నెక్స్ట్ డే అనేది ప్రాపర్గా వర్క్ చేస్తావు. సో ఇది కూడా అలానే. సో నువ్వు బాడీకి ఒక పని స్ట్రెస్ ఇస్తున్నావు అంటే వర్కౌట్ చేసి బాడీకి స్ట్రెస్ ఇస్తున్నప్పుడు అక్కడ మజిల్ అనేది సోర్నెస్ వస్తుంది. ఆ మజిల్ సోర్నెస్ రికవరీ కావాలంటే దానికి కూడా రెస్ట్ ఇవ్వాలి మనం. సో మీరు కూడా వీక్లో ఒకసారి రెస్ట్ ఇవ్వండి. సో బిగినర్లు ఏమనుకుంటుంటే నేను కూడా అదే మిస్టేక్ చేసిన, అది రెస్ట్ ఇవ్వడం ఎందుకు, జిమ్ పోతున్నాం కదా మళ్ళీ రెస్ట్ ఎందుకు అనుకొని రోజు వెళ్తూనే ఉండే. సో రెస్ట్ ఇవ్వడం నేను కూడా. సో రెస్ట్ ఇవ్వడం వల్ల, రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల మనకు ప్రాపర్ రికవరీ అనేది దొరకదు. సో మీరు ప్రాపర్ రికవరీ అనేది దొరికితే మీకు డెఫినెట్గా అది మా సోర్నెస్ అనేది క్యూర్ అయ్యి మళ్ళీ మజిల్ అనేది మంచి గ్రో అవుతుంది. సో అంతేగాని మీరు రెస్ట్ ఇవ్వకుండా దాన్ని ఊకే టైట్ చేసిన అనుకో మజిల్ని, అది అయిపోతుంది, అది ఎక్కువ గ్రో కాదు. సో చిన్న అయిపోతుంది మజిల్స్. సో చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా రెస్ట్ చేయండి. ప్రాపర్గా రెస్ట్ చేసి డెఫినెట్గా అది కూడా మీకు హెల్ప్ఫుల్. అదే ఒక కౌంట్ ఆఫ్ వర్కౌటే. సో వీక్లో ఒక డే మాత్రం 100% రెస్ట్ చేయండి.